హాయ్ అండి. అందరికీ నమస్కారం. అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేను బాగున్నాను. ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇదొచ్చి ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఉదయం కూడా చిన్న ఫంక్షన్ ఉంటే బయటికెళ్ళి వచ్చేసరికి సాయంత్రం అయిపోయిందండి. సాయంత్రం ఏమి అవ్వలేదు కానీ మధ్యాహ్నం 2, 2:30 అయిపోయిందనమాట. ఇంకా ఎండకెళ్ళి వచ్చేసరికి ఎండలు చూసారు కదా ఎంత విపరీతంగా ఉన్నాయో. ఇంకా ఎండకి ఎళ్ళొచ్చేసరికి నా పని అయిపోయిందనమాట. ఇంకొంసేపు శారీ అది చేంజ్ చేసేసుకొని పడుకున్నాను. లేచేసరికి 4:30 అయిపోయిందనమాట. మళ్ళీ ఇప్పుడు కూడా బయటికెళ్ళాలి. బయటికంటే ఈరోజు మా అత్తయ్య వచ్చేసి హౌస్ అయితే షిఫ్ట్ అవుతున్నారండి. ఇంకా అక్కడికైతే వెళ్ళి దీపం పెట్టేసి రావాలనమాట. ఇంకా అందుకని చెప్పేసి సాయంత్రం అయితే బయటికెళ్ళాలి. ఇంతకుముందు పెద్ద హౌస్‌లో ఉన్నారు కదా! ఇంకా ఆ హౌస్ అయితే వద్దని చెప్పి సింగిల్ బెడ్‌రూమ్ హౌస్ అయితే చేంజ్ అవుతున్నారనమాట. టీ పెట్టేసుకొని టీ తాగి ఇంక తర్వాత రెడీ అయితే వెళ్ళాలి. 7, 7:30కైతే వెళ్తే సరిపోతుందిలే అని చెప్పేసి కొంచెం నిదానంగానే పనైతే చేస్తున్నాననమాట. దోసలేసినప్పుడు గందరగోళంగా ఉంటదండి. ఎందుకంటే నా గ్యాస్ సరిగ్గా మంట రాదు. కొంచెం ఎక్కువ పెట్టామంటే బాగా హీట్ అయిపోద్దనమాట. ఐరన్ పాన్ ఎందుకో సరిగ్గా వర్క్ అవ్వట్లేదు నాకు. మొన్నటిదాకా బానే ఉండింది. గ్యాస్ మంట రాకనా ఏంటో నాకు అర్థం కావట్లేదు. దానివల్ల దోసలేసినప్పుడంతా కూడాని కిచెన్ మొత్తం గందరగోళం చేసేస్తూ ఉంటాను. సో, శుభ్రంగా ఒకసారి తుడిచేసా. ఇంక మధ్యాహ్నం అన్నం అవి కూడా వండాను కానీ ఇంకా వెళ్ళాల్సొచ్చిందనమాట అప్పటికప్పుడే. సరే అని చెప్పి వెళ్ళిపోయాము. ఇంక టీ అయితే పెట్టేసుకుంటున్నానండి. ఆయనైతే ఇంక బయట మొక్కలకైతే వాటర్ పడుతూ ఉన్నారనమాట. డే బై డే అలాగైతే మొక్కలకి వాటర్ పడుతూ ఉంటాము. సమ్మర్ గదా! సో, ఖచ్చితంగా పడతా ఉంటారు. ఆ డ్యూటీ అయితే సురేష్ గారు తీసుకుంటారు. ఇంకే పనైనా కానీ తను చేయరండి. మొక్కలు ఇంక ఎలా అయినా ఉండనివ్వండి. సో, నీళ్ళు మాత్రం పట్టేస్తా ఉంటారనమాట. ఇంక నేనైతే ఇక్కడ టీ పెట్టేసాను. బయటైతే భలే చల్లగా అనిపిస్తుందండి. మధ్యాహ్నం ఆ ఎండకొచ్చేసరికి అసలు ప్రాణం పోయినట్లు అనిపించింది. మామూలుగా ఉండట్లేదు ఎండలు. మొహం కాలిపోతుందనమాట. వరుసగా 3, 4 డేస్ నుంచి తిరిగేసరికి ఇంక తలనొప్పి కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంక సరే అని చెప్పేసి వెంటనే శారీ ఇప్పి పక్కన పడేసి ఒక నైటీ యేసుకొని ఫ్రీగా ఏసీ యేసుకొని కొంసేపు పడుకున్నా. నార్మల్‌గా నాకు ఏసీ అంత అలవాటు లేదు. కానీ తప్పలేదనమాట. ఆ ఎండకొచ్చేసరికి కొంసేపు యేసుకొని పడుకునేసరికి కొంచెం ఫ్రీ అయిందనమాట. ఇంక సాయంత్రం మల్లెపూలు కాసాయండి చెట్టుకి. దీనికేంటంటే అండి పువ్వులు బాగా పూస్తాయి. ఆయన రోజు వాటర్ పట్టి పట్టి ఆకులు ఎక్కువొచ్చేసాయి, పువ్వులు తక్కువైపోయాయి. నేను ఇవన్నీ కట్ చేసేద్దాము. ఎప్పుడెప్పుడు ఆ టైం దొరకట్లేదనమాట. కొంచెం టైం దొరికిందనుకోండి మొక్కను మొత్తం కట్ చేసేస్తే వాటర్ పట్టకుండా ఒక 5, 6 రోజులు వదిలేసామనుకోండి బాగా చిగురొస్తాయనమాట. ఆకులు కట్ చేసిన వెంటనే మనం వాటర్ పట్టేసామంటే ఆకులు బాగా గ్రో అవుతాయి. ఇది చిన్న టిప్. నేను కూడా చాలామంది చెప్తుంటే విన్నాను. అదే నిజం అనిపిస్తది. మనం కొన్ని మొక్కల్ని కూడాని ఆకులు బాగా గ్రో అవుతాయన్నమాట. వాటర్ ఎక్కువుంటే. వాటర్ లేకపోయాయనుకోండి పువ్వులెక్కువొస్తాయి. సో, ఇంకిది లాస్ట్ ఇయర్ సమ్మర్‌లో వేశానండి. ఈ ఇయర్ నాకు పువ్వులకొచ్చేసిందనమాట. నాకేంటంటే మీ అందరికీ తెలిసిందే మొక్కలంటే బాగా ఇష్టమని చెప్పేసి. ఈ మొక్కేంటంటే ఆల్రెడీ మన దగ్గర ఉంది. కానీ అది పైకెళ్ళిపోయింది. మరీ చిన్న పువ్వులనమాట. కోసుకోవడానికి వీలుండట్లేదు. నాకిలా కింద కోసుకోవాలని ఇష్టం. ఇష్టమంటే ప్లేస్ కూడా ఎక్కువ లేదు కదా మనకి. సో, ఇలాంటివనుకోండి కింద కోసుకోవచ్చు. పైకెక్కి కోసుకోవడం, పైకల్లిచ్చడము, వర్షాలప్పుడు ఆ ఆకులన్నీ కింద పడిపోవడం చాలా పెద్ద తలనొప్పయిపోద్ది. ఆ మొక్కను కూడా నేను ఇట్లాగా కింద కోసుకునేది అని తెచ్చుకున్నాను. కాకపోతే అదేమో అందనంత ఎత్తెళ్ళిపోయింది. ఇప్పుడేమో ఆ పువ్వులేమి యూజ్ అవ్వట్లేదు. పనెక్కువైపోయిందనమాట. వర్షం వచ్చిందనుకోండి మిద్దె మెట్లు మొత్తం ఆకులే అనమాట. సో, అది చిమ్మడానికి ఒక మనిషి కావాలి. పువ్వులేమో యూజ్ అవ్వట్లేదు. సో, ఇంక తీసేద్దామా అంటే మంచిగా పెరిగిన చెట్టు కదా! పాపం అనిపిస్తుంది. సో, అలా జరుగుతుందనమాట. ఇంక ఈ మొక్క లాస్ట్ ఇయర్ ఏసాను. అప్పుడే పువ్వులైతే పూసేస్తా ఉందండి ఈ ఇయర్‌కి. 2 మొక్కలు తెచ్చా. రోజా మల్లి ఒకటి తెచ్చాను. అండ్ ఈ సెంటు జాజుల్లాగా కింద పూసేదనమాట. బుషీ టైపు. బావుంది. ఇంక నేనైతే మంచిగా ఇక్కడ వాటర్ అంతా పట్టేసి సన్న ముగ్గు కూడా వేసేసాను. ఆయనైతే ఇంక మొక్కలన్నింటికి వాటర్ పడుతున్నాయి. ఈ మొక్కకు మాత్రం వాటర్ పట్టకు నేను ఈరోజు కట్ చేస్తాను అని చెప్పి ఆ మొక్కకు మొత్తం కూడా ఆకులన్నీ కట్ చేసేస్తున్నాననమాట. ఒక 4, 5 రోజులు వాటర్ పట్టకుండా ఉంటే వెంటనే ఇంక మనకి మంచిగా అంటే మొగ్గలొచ్చేస్తాయనమాట. ఇప్పుడు ఎలాగో సమ్మర్ కదా! నా దగ్గర 3 నాలుగో ఉన్నాయండి మల్లె మొగ్గలు. అన్నింటికి కూడా ఆకులెక్కువొచ్చేసాయి కానీ పువ్వులు రావట్లేదు. ఒకటి అర వస్తుందే తప్ప ఆ చెట్టుకు పూసినన్ని పువ్వులు రావట్లేదు. మళ్ళీ వయసు బానే ఉంది. నేను ఇంట్లోకొచ్చినప్పుడు వేశాననమాట ఈ మొక్కని. 3 ఇయర్స్ అయిపోయింది. మామూలుగా ఈ టైంకి వచ్చేసేయాలి. కాకపోతే ఇది ఆకులు ఎక్కువైపోతా ఉందనమాట. ఇంక ఈరోజు ఏదైతే అదయింది. టైం కొంచెం ఉంది కదా! అని చెప్పేసి అంతా కట్ చేసేసాను. ఇంకా ఆయనేమో అంతా బయట ఎదురుగా వేసేస్తున్నారనమాట. కొంచెం ఎండిందంటే నిప్పు పెట్టేస్తే సరిపోతుంది. సో, ఇంకా రోడ్డు మొత్తం పడిపోయిందనమాట. ఆకులు ఇంకా కొంచెం ఉన్నాయి కానీ కొమ్మలైతే కట్ చేసేసాను. ఇంకొక భయమేంటంటే అండి మనకిక్కడ ఇంట్లోకి పాములొచ్చేస్తాయేమో, ఎదురుగా ఖాళీ ప్లేసెస్ ఉన్నాయి కదా! అప్పుడప్పుడు కొన్ని కొన్ని పాములు నాకైతే కనిపించలేదు కానీ, కొన్ని పక్కింటి దగ్గర అక్కడ కొంచెం కనిపించాయన్నమాట. ఇంక అప్పటినుంచి నాకు భయం. మన రెండిళ్ళ దగ్గర ఏమంటే నీట్‌గానే ఉంటది కానీ, లాస్ట్‌లో రోడ్ బిట్ దగ్గర ఏంటంటే కొంచెం చెత్త, మొక్కలు అవి ఉంటాయన్నమాట. అక్కడుంటాయి. ఒకవేళ ఇటు కాన
వచ్చాయనుకోండి, మన దగ్గర చీకుంది అంటే ఏదో ఒకటి ఇంట్లో దూరిందంటే నాకు వాటిని చూస్తేనే చాలా భయం. ఎవరికైనా భయమే ఉంటుంది కానీ ఇంకా అందుకని వీలైనంత వరకు మెట్ల కింద కానీ ఎక్కడ కూడా ఏది లేకుండా చేస్తూ ఉంటాను. ఈ మొక్కను కూడా అందుకే కట్ చేసేసాను అనమాట. ఇప్పుడైతే నీట్‌గా ఉంది. రేపు ఆకులు తీస్తాను. కొంచెం టైం చూసుకొని ఆకులు కూడా నిదానంగా తీసేసామనుకోండి, నీళ్లు పట్టకుండా ఉంటే పువ్వులొచ్చేస్తాయి కొత్తగా. అమెజాన్‌లో మళ్ళీ నేను ఒక 4 కుర్తీస్ అయితే తీసుకున్నాననమాట. సో ఇవన్నీ చాలా బాగున్నాయండి. బడ్జెట్‌లో వచ్చింది కలెక్షన్. అండ్ ప్రెజెంట్ మనకి అమెజాన్‌లో సేల్ నడుస్తుందండి. ఈ సేల్ ఏంటంటే మనకి 70-80% వరకు కూడా డిస్కౌంట్స్ అయితే ఉంటున్నాయి. ప్రైమ్ మెంబర్స్కి 10% ఎక్స్ట్రా డిస్కౌంట్స్ కూడా ఉంటున్నాయి. అండ్ అమెజాన్ అనేది ట్రస్టెడ్ అని మీ అందరికీ తెలిసిందే. ఈజీ రిటర్న్స్ ఉంటాయి, ఎక్స్చేంజ్ ఉంటుంది. సో నేనైతే ప్రతి మంత్ కూడా బ్యూటీ ఫ్యాషన్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అయితే అమెజాన్లో పర్చేస్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే అమెజాన్లో ఉన్నంత కంఫర్టబుల్ నాకు ఎక్కడ అనిపించదనమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే నేను ఈ కుర్తా అండి ఆ బ్రాండ్లో నేను 2-3 అయితే ట్రై చేశాను. ఎందుకంటే నాకు అంతా బాగా నచ్చాయి. కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ గ్రాండ్గా ఉంటుంది, డిఫరెంట్గా కూడా ఉంటుంది. ప్యూర్ కాటన్ వస్తుంది అనమాట. అండ్ నెక్ కూడా కొంచెం హై నెక్ లాగా వచ్చి బ్యాక్ మనకి చిన్న హోల్ వచ్చేసి బటన్ అయితే ఇస్తారు డ్రెస్ వేసుకున్నప్పుడు. అండ్ దుపట్టా కూడా మనకి ఆర్గన్జాలో వచ్చేసింది అనమాట. గ్రాండ్గా ఉంటుంది. బయటికి అలా వెళ్ళాలి అనుకున్నప్పుడు కూడా మనకి బాగుంటుంది. అండ్ బాటమ్ కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. అన్ని సెట్ వచ్చేసి అండ్ బడ్జెట్లో వచ్చింది. మెయిన్ నాకు 650కి ఇప్పుడు సేల్ నడుస్తుంది కాబట్టి చాలా తక్కువకి వచ్చింది. కలర్స్ కూడా నేను ఈ మధ్య యాడ్ వేసుకోవడం మీకు కూడా చాలా నచ్చింది. డెఫినెట్లీ ట్రై చేయండి, ఇప్పుడు తక్కువలోకి వస్తుంది కాబట్టి. నెక్స్ట్ అయితే ఇంకొక కుర్తా సెట్ అండి. ఇది వచ్చేసి మంచి ఫ్యాబ్రిక్, రేయాన్ ఫ్యాబ్రిక్. సో రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది కూడా బడ్జెట్లో వచ్చిందండి, గోశ్రీ బ్రాండ్కి సంబంధించినవి. సో చూడండి, రేయన్ క్లాత్ కాబట్టి మనకి రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు. కాటన్ లాగా ముడతలు రావడం అలా ఏముండదు. అండ్ నెక్ దగ్గర కూడా మీరు చూడండి డిఫరెంట్గా ఇచ్చారనమాట. ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్తో ఎంబ్రాయిడరీ లాగా ఇచ్చేసి అండ్ అక్కడక్కడ చిన్న చిన్న బంచెస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫ్యాబ్రిక్ చాలా బాగుంది, మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను. సో ఎవరైతే కొంచెం బడ్జెట్లో కావాలి, ఈ సమ్మర్లో కంఫర్టబుల్గా అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఇవైతే ట్రై చేయొచ్చండి. కాకుండా కొంచెం లూజ్ ప్యాంట్ లాగా వచ్చిందనమాట. అంటే పటియాలాస్ అలా వస్తాయి చూడండి, మనకి ఫ్రీగా ఉంటుంది. వేసుకున్నప్పుడు కూడా ఒక డిఫరెంట్ లుక్ అయితే వస్తుందన్నమాట. ఇది కూడా మనకి రేయాన్లోనే వస్తుందండి. చాలా బాగుంది. వచ్చేసి దుప్పట్టా అనమాట. చూడండి, ఇది కూడా ఆర్గన్జాలో వచ్చేసారు. సో లెంత్ కూడా చాలా పెద్దగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుందండి. ఇలాంటివి వేసుకున్నప్పుడు డ్రెస్ కొంచెం సింపుల్గా ఉన్న దుప్పట్టా వల్ల బాగా హైలైట్ అయిపోతుంది. తెలుసా, ఇప్పుడు ప్రజెంట్ సమ్మర్లో ఎక్కడో ఒకటి వెళ్తూ ఉంటాం కదా, సమ్మర్ వెకేషన్స్ అలాగా సింపుల్గా. సో అప్పుడు వైట్ కాబట్టి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ లుక్ వైజ్ కూడా చాలా డీసెంట్గా బాగుంటుంది అనమాట. సో ఇది కుర్తా అయితే మంచి హాఫ్ వైట్ అండి, ఫుల్ వైట్ అయితే కాదు. కాలర్ నెక్ వచ్చింది, చైనీస్ కాలర్ అంటాం చూడండి, అట్లాగా చైనీస్ కాలర్ అయితే వచ్చింది. అండ్ యోక్ పార్ట్ దగ్గర కూడా కొంచెం డిఫరెంట్గా జిగ్జాగ్ లేస్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. హ్యాండ్స్ దగ్గర కూడా ఇట్లాగే లేస్ ప్రొవైడ్ చేశారు. సో ఇలాంటివి వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది లుక్ అయితే. అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా ప్యూర్ కాటన్ అండి. అండ్ మరీ సాఫ్ట్గా అలా లేకుండా బాగుందన్నమాట. థిక్ ఫ్యాబ్రిక్తో వచ్చింది, సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా. నాకైతే భలేగా నచ్చింది డ్రెస్ అయితే. ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నా, ఊరికి వెళ్ళాలన్నప్పుడైనా కానీ ఈ సమ్మర్లో జర్నీస్కి చాలా బాగుంటుంది. ఇట్లాగా ఫ్లోరల్లో అయితే ఇచ్చేసారండి, ఫ్రీగా ఉంది. ఇది ఏంటంటే కంప్లీట్ ప్యూర్ కాటన్ కాకుండా కొంచెం సిల్క్ మిక్స్ చేశారు. అంటే పైకి లాక్కెళ్ళడం అలా ఉంటుంది కదా ప్యూర్ కాటన్ అయితే. సో సిల్క్ మిక్స్ చేశారు కాబట్టి కంఫర్టబుల్గా ఎన్ని రోజులైనా యూజ్ చేసుకోవచ్చు. మరీ అంటే టైట్ ఇవ్వకుండా కొంచెం లూజ్గా ఇచ్చారు కాబట్టి మనకి బాగుంటుంది అనమాట కంఫర్టబుల్గా. సో ట్రై చేయండి ఎవరైనా ఈ సమ్మర్లో వెకేషన్స్ కానీ బయటకు వెళ్ళాలనుకున్నా కానీ జర్నీస్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇదనమాట బాటమ్ అయితే. ఫ్లోరల్లో భలే ఉంది. మనకి టాప్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది కదా, సో దుపట్టా అండ్ బాటమ్ హైలైట్ చేశారనమాట, డిజైనర్ టైప్లో ఉంది. సో చూడండి, ఇది కూడా ఆర్గన్జా దుపట్టా ఇచ్చేసారు కొంచెం గ్రాండ్ లుక్ ఇవ్వడానికి. అండ్ ఇట్లా ఇచ్చారనమాట. అండ్ ఇట్లా జిగ్జాగ్ లేస్ అయితే కంటిన్యూ చేశారు. అక్కడక్కడ చిన్న బంచెస్ అయితే ఇచ్చేసారండి. చాలా బాగుంది, వేసుకుంటే చాలా లుక్ బాగుంటుంది. నేను కూడా ఊరికి వెళ్ళేటప్పుడు వేసుకుంటా. ఏ బ్రాండ్లో నా దగ్గర ఆల్రెడీ ఒక కుర్తా ఉంది, అది బాగా నచ్చింది నాకు. సరే ఇది కూడా ట్రై చేద్దాము, మంచి బ్లూ కలర్ అని చెప్పి తెప్పించుకున్నాను అనమాట. ఇది కూడా కొంచెం రేయన్ కాటన్ మిక్స్ అయితే ఎలా ఉంటుందో ఫ్యాబ్రిక్ అలాగే ఉంటుందండి. అండ్ నెక్ దగ్గర కూడా మీరు చూడండి మంచిగా చికెన్ కారీ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారనమాట. బాగుంటుంది వేసుకుంటే కూడా. ఇందులో ఒక 2-3 ఉన్నట్టున్నాయి నాకు కుర్తీస్. చాలా బాగుంటుంది అసలు, రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు. షేడ్ అవ్వడం కానీ ముడతలు రావడం కానీ ఏముండదు. ఫ్యాబ్రిక్ కరెక్ట్గా ఉంటుంది అనమాట. సో ఇది మంచి బ్లూ అనమాట, ఇంక్ బ్లూ అంటాం చూడండి, అందులో డార్క్ కలర్, మంచి షైన్ కూడా వస్తుంది మెటీరియల్ అయితే. సో నాకైతే ఇది భలే నచ్చింది, ఈ సమ్మర్లో బాగుంటుంది. అండ్ అన్నీ కూడా బడ్జెట్లో తీసుకొచ్చాను. సో బాటమ్ కూడా కంఫర్టబుల్గా కొంచెం పెద్దగా, ఇది బాటమ్ అనమాట. చూడండి ఎంత బాగుందో, మంచి కలర్, వేసుకుంటే బాగుంటుంది.
సో దుప్పట్టా వచ్చేసి నెట్టెల్లో ఇస్తారు, పెద్దగా ఉంటుంది ఇది కూడా, చూడండి ఎంత పెద్దదో. సో జిగ్జాగ్ లేస్ ఇచ్చేసి సాఫ్ట్ నెట్ అనమాట, మరీ రఫ్ నెట్ అయితే కాదు, మనం హ్యాండిల్ చేయగలం సింగిల్గా అలా పెట్టుకుంటే. సో ఇదొకటి. వీటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. లాస్ట్లో మహల్ స్టోర్ లింక్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేస్తారంటే ఫుల్ పిక్చర్ కనిపిస్తే ప్రైజెస్ కనిపిస్తాయి. మీకు ఏది నచ్చితే మీరు అది ట్రై చేసేసి హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. సేల్ ఉంది కాబట్టి చాలా వరకు అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు. ఇంకా వెంటనే టీ అది తాగేసి నేనైతే స్నానం చేసేసానండి. ఇంకా అక్కడ దీపం పెట్టాలి, అందుకని చెప్పి స్నానం కంపల్సరీ చేయాలి కదా అని చెప్పేసి ఆల్రెడీ ఆఫ్టర్నూన్ చేశాను. ఇంక ఈవినింగ్ చేసే ఓపిక ఉంటే చేస్తే, కాకపోతే ఈ ఎండల్లో 2 పూటలా చేస్తున్నాను అండి. ఒక్కొక్కసారి ఇంకా ఓపిక లేకపోతే నైటీ వేసుకుని అలానే ఉండిపోతాను అనమాట, ఫేస్ వాష్ చేసేసుకొని. బట్ ఈరోజు ఇంకా తప్పదు కదా, వెళ్ళి ఇంకా చన్నీళ్ళే తలస్నానం అయితే చేసేసి ఇంక ఇంట్లో కూడా దీపం పెడుతున్నాను. ఇంకా 7-7:30కి అక్కడికి వెళ్ళేసి అక్కడ హౌస్ అయితే షిఫ్ట్ అవుతున్నారండి. అసలు మ్యాటర్ చెప్పలేదు కదా. సో ఇంతకుముందు మావయ్య గారు ఉన్నప్పుడు పెద్ద హౌస్లో ఉన్నారు కదా, డబుల్ బెడ్రూమ్ హౌస్. మనం ఇద్దరం కలిసి ఉన్నాం చూడండి, ఎంతమందికి గుర్తుందో కామెంట్ చేయండి. ఆ ఇంట్లో ఉన్నారనమాట. ఇప్పుడు మావయ్య గారు కూడా ఇదైపోయారు. ఇంకా తను హౌస్ అంటే రెంట్ అది ఎక్కువ అనమాట. తను ఏంటంటే ఇంకా నేను చిన్న హౌస్ తీసుకుంటాను అని చెప్పేసి చిన్న హౌస్ అయితే ఒకటి తీసుకున్నారు, సింగిల్ బెడ్రూమ్ హౌస్. రెంట్ అది కొంచెం తక్కువగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా అక్కడికైతే ఈరోజు తను వెళ్తున్నారనమాట. ఇంకా అక్కడ తను దీపం పెట్టకూడదు కాబట్టి ఇంకా నేనైతే వెళ్ళి, నేను అలాగే మా కో సిస్టర్ కూడా ఉన్నారు, ఇద్దరం కలిసి చేసేస్తామనమాట. సింపుల్‌గానే, అంటే మేము ఏం చేయకూడదని చెప్పారు కదా, అందుకని ఇంకా దీపమైనా పెట్టకపోతే బాగోదు, పూజారి గారిని అడిగితే దీపం పెట్టుకోవచ్చు అనేసరికి ఇంక అక్కడికెళ్ళేసి దీపం పెట్టేసి ఇంకా ఆ ఇంట్లో దేవుడి ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ కూడా అంటే ఇంక ఈరోజు అక్కడ జాయిన్ అయిపోయినట్లుగా అనమాట. డే బావుంది అని చెప్పేసి ఈరోజైతే పెట్టుకుంటున్నారనమాట. ఇంక దానికోసం అని పిలిచారు. నాకు అసలు ఖాళీ లేదండి. కాకపోతే తప్పదు కదా, ఇంక నేను కూడా చూడండి ఆ దేవుడి రూమ్‌లో ఒక 5 నిమిషాలు పూజ చేసేసరికి మొహం మొత్తం తడిచిపోయింది. ఇంకైతే వెళ్తున్నాం. పిల్లలు కూడా లేరు కాబట్టి కొంచెం ఇంక మేమిద్దరమే పని చేసేసుకొని స్టార్ట్ అయిపోయామనమాట. ఈ శారీ కట్టేసుకొని ఇంకా ఆఫ్టర్‌నూన్ కూడా ఫంక్షన్‌కెళ్ళానని చెప్పాను కదా, తాంబూలం అవి అక్కడ ఉన్నాయి, ఎక్కడవక్కడ ఉన్నాయి. ఇల్లు సర్దే టైం లేదు. ఇంక సాయంత్రం అలా అలా చేశాను కానీ ఇంకా ఎక్కడవక్కడ ఉన్నాయన్నమాట శారీస్ అవన్నీ. ఇంకా ఫైనల్‌గా అత్తయ్య వాళ్ళ ఇంటికొచ్చి అక్కడ సామాన్లన్నీ సర్దుకున్నా. పెద్దగా ఏం వీడియో షూట్ చేయలేదండి. అంటే హ్యాపీగా ఉన్నాయనుకోండి, అన్ని పరిస్థితులు బావుంటే ఇంతకుముందు షూట్ చేసేదాన్ని గానీ, ఇప్పుడు పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. ఎవరి బాధల్లో వాళ్ళు ఉన్నాం గాబట్టి ఎక్కువగా నేనేం వీడియోస్ అవి షూట్ చేయలేదు. ఇంకా దేవుడి ఫోటోలు దేవుడి రూమ్‌లో పెట్టేసి ఇంకా కొన్ని కొన్ని సామాన్లు తీసుకొచ్చారనమాట, అవన్నీ కూడా పెట్టేసాము. నాతో పాటు ఇంక మా కో సిస్టర్ కూడా ఉండే. ఇంక వాళ్ళకి వీడియోస్‌లో కనిపించడం ఇష్టం ఉండదండి. దానివల్ల నేను క్లిప్స్ అన్నీ కూడా కట్ చేయాల్సొచ్చింది. పర్సనల్‌గా మా దగ్గర ఉంచుకున్నాం కానీ వీడియోస్ అయితే ఏం పెట్టట్లేదు. అర్థం చేసుకోండి, నా గురించి మీ బ్రెయిన్‌లో ఒక ఒపీనియన్ ఉంటది. పాజిటివ్‌గా అర్థం చేసుకునేవాళ్ళు పాజిటివ్‌గా, నెగెటివ్‌గా అర్థం చేసుకునేవాళ్ళు నెగెటివ్‌గా. నేను మిమ్మల్ని మార్చలేను కదా. సో నా సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయనేది నాకు తెలుసు. ఇంకా ఎలా గుడ్ ఆర్ బ్యాడ్ ఎవరేమనుకున్నా నేనేం చేయలేను. వాళ్ళ ఒపీనియన్‌ని నేను ఖండించలేను. సో ఆల్ ఈజ్ వెల్, అంతా మంచే జరుగుతుంది అని నేను ఒప్పుకుంటాను. దేవుడు చల్లగా చూస్తే అన్నీ మంచిగా ఉంటాయి. అంతకు మించి దేవుడి మీద భారం వేయడం తప్ప ఎవరేమనుకున్నా నేనేం చేయలేను, మన పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు. సో ఇది నేను చెప్పాలనుకున్నది. నా బాధ్యత ప్రకారం నేను ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తూనే ఉంటానండి. ఎందుకంటే నేను ఎప్పుడు ఏమంత మంచి పొజిషన్‌లో లేను. నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి. నా సఫర్ అయ్యే విధానం నాకు ఉంది. బయట పడం కానీ ఎవరి పరిస్థితులు వాళ్ళకి కరెక్ట్‌గా లేవు. సో అంతే, ఇంకా దేవుడికైతే దీపారాధన చేసేసి, తాంబూలం పెట్టేసి అట్లాగే సింపుల్‌గా పూజ అయితే చేసేసాము. మా సిస్టర్ కూడా ఉంది, తను కూడా హెల్ప్ చేసిందనమాట. ఇద్దరం కలిసి, అండ్ వాళ్ళిద్దరు బ్రదర్స్, మేమిద్దరం సిస్టర్స్ అనమాట. అట్లాగైతే కంప్లీట్‌గా మా ఫ్యామిలీ వరకే అట్లా దీపం పెట్టేసి హౌస్ అయితే చేంజ్ చేసాము. సో ఇంకా నెక్స్ట్ వీడియోస్‌లో ఒకవేళ ట్రై చేస్తానండి. పరిస్థితులు నాకే కంఫర్టబుల్‌గా అనిపించట్లేదు. తను హ్యాపీగా లేదు కదా, ఇంకా వీడియో షూట్ చేయడం అంతగా. నెక్స్ట్ వీడియోస్‌లో ట్రై చేస్తాను. నేను కొంచెం ఫ్రీ అయ్యి తను కొంచెం ఫ్రీ అయిన తర్వాత, సో రేపటి నుంచి ఇంకా షిఫ్టింగ్, అక్కడ సామాన్లన్నీ కూడా చాలా వరకు తీసేసి మిగిలినవి కొన్ని కొన్ని మాత్రమే పెట్టేస్తాము. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అక్కడ ఇంకా డిన్నర్ తినేసి ఇంటికెళ్ళిపోయాము.